ఒకరేమో ఉగ్రవాదానికి మూలం, మరొకరేమో స్వార్థం కోసం ఏదైనా చేసే వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిస్తే ప్రపంచ వినాశనమే. అలాంటి సంఘటనే ఇప్పుడు జరగబోతోంది. పాకిస్తాన్ ప్రధాని అమెరికా అధ్యక్షుడితో భేటీ అవుతున్నారు. భారత్తో టారిఫ్ యుద్ధం నడుస్తున్న వేళ షహబాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటించబోతున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సందర్భంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ భేటీ జరిగితే పాకిస్తాన్ విదేశాంగ విధానంలో ఇదొక కీలక మలుపు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకీ షరీఫ్ పర్యటన వెనుకున్న కుట్రేంటి? అమెరికా అధ్యక్షుడితో ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి? అగ్రదేశానికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో షరీఫ్ భేటీ. ట్రంప్ షరీఫ్ల భేటీ వెనుకున్న కుట్రలేంటి? భారత్తో టారిఫ్ వార్ వేళ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన అమెరికాకు బయలుదేరనున్నారు. సెప్టెంబర్ 26న ఆయన ఐరాసాలో ప్రసంగించనున్నారు. అయితే ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యే అవకాశాలున్నాయని దౌత్య వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్తో భేటీ జరిగితే పాకిస్తాన్ విదేశాంగ విధానంలో ఇది ఒక కీలక మలుపు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐరాస సర్వసభ్య సమావేశాలకు హాజరైనప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం పాకిస్తాన్ 3 నుంచి 4 సమయాలను కేటాయించినట్లు సమాచారం. ఈ భేటీ కోసం పాకిస్తాన్ ఇంత వ్యూహాత్మకంగా సిద్ధం కావడం ఈ సమావేశం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ చర్చలు ఇరు దేశాల సంబంధాలకు కొత్త ఊపందిస్తాయని అంతా భావిస్తున్నారు. షరీఫ్ తన పర్యటనలో అనేక కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఘర్షణల గురించి ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ అంశంతో పాటు అమెరికా, పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలు, పెట్టుబడి అవకాశాలు, అలాగే వ్యూహాత్మక సహకారం వంటి అంశాలపై కూడా చర్చలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలు కూడా చర్చలకు రావచ్చని భావిస్తున్నారు. ఈసారి పాకిస్తాన్ తరపున వెళ్తున్న ప్రతినిధి బృందం ప్రత్యేకంగా ఉంది. ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కూడా ఈ ఉన్నత స్థాయి బృందంలో భాగం కానున్నారు. సైనిక అధిపతి పర్యటనలో ఉండడం ఈ పర్యటన ప్రాధాన్యతను మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మారుతున్న భద్రతా పరిస్థితులు, భారత్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాముఖ్యత లభించింది. కాగా ఇంతకు ముందు 2 సార్లు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాలో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ విందులో పాల్గొన్న మునీర్ తర్వాత 2 నెలలకే మరోసారి అక్కడకు వెళ్లారు. అమెరికా, పాకిస్తాన్ మధ్య ఉన్న పరస్పర ప్రయోజనాలే వాటిని దగ్గర చేస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న ఇస్లామాబాద్కు IMF, ప్రపంచ బ్యాంకుల నుంచి సాయం అందాలన్నా, ఫినాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఆంక్షలను తప్పించుకోవాలన్నా అమెరికా సహకారం కావాలి. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు, తెహ్రీకే తాలిబాన్ దాడులను ఎదుర్కొనేందుకు వాషింగ్టన్ తోడ్పాటు కావాలి. ఈ నేపథ్యంలోనే గతంలో అమెరికా గడ్డపై నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఇండియాపై బెదిరింపులకు దిగాడు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశం, భారత్ నుంచి పాక్ ఉనికికి ముప్పు వాటిల్లితే మనతో పాటు సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తామని అమెరికా సాక్షిగా అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇండియా తమపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. సింధు నది జలాల ఒప్పందం రద్దుపై కూడా భరితెగింపు మాటలు మాట్లాడాడు మునీర్. సింధు నదిపై భారత్ డ్యాం కట్టే వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత మిస్సైళ్లతో ఆనకట్టను ధ్వంసం చేస్తామని, మాకు క్షిపణుల కొరత కూడా లేదని హెచ్చరించాడు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని బలుపు మాటలు మాట్లాడాడు. అమెరికాకు ప్రత్యర్థిగా పరిగణిస్తున్న చైనాతో ఇన్నాళ్లు అంటకాగిన పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాతో సంబంధాల పెరుగుదల కోసం ప్రయత్నిస్తోంది. గతంలో 2 దేశాల మధ్య సంబంధాలు పరిమిత స్థాయిలో మాత్రమే ఉన్నాయి. జూన్లో ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో వైట్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలపై చర్చ జరిగిందని సమాచారం. అలాగే ఈ భేటీ తర్వాత జూలైలో పాకిస్తాన్లోని చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి అమెరికా సహకరించే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే ఇటీవల ఖనిజ రంగంలో పాకిస్తాన్ అమెరికా నుంచి $500 మిలియన్ పెట్టుబడిని పొందగలిగింది. పాక్, భారత్ శత్రువు అయితే అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం.
దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యుఎస్కు ట్రంప్ పిలిపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను కాకాపట్టి చైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. అలాగే పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాజకీయ అస్థిరతలతో సతమతమవుతోంది. ఆసిమ్ మునీర్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. కానీ ఆయన పదవీకాలాన్ని మరో 2 ఏళ్లు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన దేశ ప్రజల్లో జాతీయవాద భావాలను రెచ్చగొట్టి ఆర్మీ బలాన్ని చూపించాలని అనుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడింది. దీంతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ మన దేశాన్ని దౌత్యపరంగా సైనికపరంగా ఒత్తిడి పెంచేలా కనిపిస్తోంది. మూడోది అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడం. అమెరికా గడ్డపై మునీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాడు. ఇదంతా పక్కన పెట్టి ఇటీవల సమకూరిన నిధులతో పాక్లోని ఉగ్ర స్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మతులు చేసే పనిలో పడ్డ పాక్ ఇప్పుడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందని ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్కు అమెరికా ఎంత సపోర్టుగా ఉందనేది తేటతెల్లమవుతుండగా భారత్తో మాత్రం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పిన మాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్థం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇక షెహబాజ్ షరీఫ్ ఐరాస ప్రసంగం, ట్రంప్తో జరగబోయే భేటీ ఇస్లామాబాద్కు కీలక సమయంలో జరుగుతున్నాయి. ఒకవైపు ప్రాంతీయ ఉద్రిక్తతలను బ్యాలెన్స్ చేసుకుంటూ మరోవైపు ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న పాకిస్తాన్కు ఇది ఒక పరీక్షా సమయం కాగా అందరి దృష్టి వీరి అమెరికా పర్యటనపై పడుతోంది. ఈ పర్యటన ద్వారా వాషింగ్టన్తో సంబంధాలను పటిష్టం చేసుకోవాలని పాకిస్తాన్ ఆశిస్తోంది. అలాగే అంతర్జాతీయ వేదికలపై తమ వాణిజ్య, ఆర్థిక, భద్రతా లక్ష్యాలను సాధించుకోవాలని చూస్తోంది. ఈ పర్యటన ఫలితాలు పాకిస్తాన్ భవిష్యత్ విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్తో దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ ఈ అనుబంధం అవసరం అని దాయాది భావిస్తోంది. రష్యా, చైనాల ప్రాబల్యం దృష్ట్యా వాటిని ఎదుర్కోవడానికి అగ్రదేశానికి పాక్ అవసరమవుతుంది. పాక్లో అస్థిర పరిస్థితులు నెలకొంటే అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. దీన్ని నిరోధించాలన్నా, అణ్వాయుధ టెక్నాలజీ, ముడి పదార్థాలు ఇరాన్ లాంటి దేశాలకు అందకుండా చూడాలన్నా పాక్ తమ కనుసన్నల్లో ఉండాల్సిందేనని అమెరికా కోరుకుంటోంది. ఇలాంటి కారణాలే 2 దేశాలను దగ్గర చేస్తున్నాయి. మరోవైపు అమెరికా బృందం భారత్లో పర్యటిస్తోంది. తీవ్రంగా చర్చలు జరుపుతోంది. ఇక షరీఫ్ అమెరికాకు వెళ్లనున్నారు. అయితే అమెరికా, పాక్ దేశాలది స్నేహం కాదని పక్కా వ్యాపారమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్ చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్కు ఉండడంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహమేమిటి? పదే పదే వాషింగ్టన్లో పాక్ సర్కార్ దర్శనం ఏంటి? అమెరికా, పాక్ల మధ్య ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.